अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन अस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम मबाद बिस्मिल्लाहिर रहमानिर रहीम అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మంచి పేర్లు మరియు గుణములు మనం అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మంచి పేర్లు గుణాల గురించి దాదాపుగా 11 పేర్ల గురించి మాట్లాడుకున్నాం. టెలిగ్రామ్ లో ఛానల్లో సలఫు సాలిహీన్ మన్హజ్ లో దానికి సంబంధించిన బయాన్లన్నీ కూడా ఉన్నాయి. ఇన్షాల్లా ఎవరికైనా టెలిగ్రామ్ ఛానల్లో నెంబర్ కలపాలంటే మాకు చెప్పండి. దాంట్లో టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తే దాంట్లో పూర్తిగా చాలా రకాల బయాన్లు ఉన్నాయి, అవి కూడా వినొచ్చు. కాబట్టి ఇవాళ మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేర్లు అల్ మాలిక్, అల్ మలిక్, అల్ మలీక్ ఇందులో ఉన్న వాళ్ళు బీట్లో పెట్టండి మా బీట్లో పెట్టండి. ఎవరు పేర్లు కూడా ఎవరు బీట్లో పెట్టండి, మర్చిపోయారు, సౌండ్ వస్తున్నాయి. ఆయన విచారణ చేయడము, తీర్పు దినమున విచారణ చేయడము అనేటటువంటి గుణం గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ పేర్లలో వివరించడం జరిగింది. కాబట్టి మొట్టమొదటి పేరు అల్ మాలిక్. దీని యొక్క సాక్ష్యం 1 సూరా ఫాతిహా 4వ ఆయతులో మాలికి యౌమిద్దీన్, విచారణ దినానికి యజమాని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కాబట్టి ఈ మాలికి యౌమిద్దీన్ అనేటటువంటి ఏదైతే ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విచారణ చేసేటటువంటి దినానికి యజమాని, కేవలం నిజారాజుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప విచారణ చేసేటటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. కాబట్టి మానవులు మరియు జిన్నులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీరిని సృష్టించి, వీరిని పోషించి, వీరికి ఈ భూమిలో జీవించేటటువంటి లక్ష్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన సందేశహరులకు సందేశాన్ని ప్రసాదించి గ్రంథాల రూపంలో వారి యొక్క లక్ష్యాన్ని వివరించడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఆయన సందేశహరులు, ప్రవక్తలు వారు వారి వారి కాలాల్లో వారి వారి సమాజాలకు ఇచ్చినటువంటి సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటి సందేశం లా ఇలాహ ఇల్లా అల్లాహ్, లేడు నిజారాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి సందేశహరుడు ఆ కాలంలో ఆయా సమాజాల్లో ఆ ప్రజల్లో ఎవరైతే ఉంటారో ఆయన పేరుతో ఆయన సందేశహరుడు అని చెప్పడం జరుగుతుంది. మనకు సంబంధించిన సందేశహరుడు ముహమ్మదుర్ రసూలుల్లా. కాబట్టి మనం ముహమ్మదుర్ రసూలుల్లా అనేటటువంటి ఆ విషయం యొక్క సాక్ష్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్షాల్లా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి మనం ఉసూలు సలాసా అనే పుస్తకం వచ్చినప్పుడు పరిపూర్ణంగా ఆయనకు మనం సాక్ష్యం ఎలా చెప్పాలి అనే విషయాలు మాట్లాడుకుంటాం. కాబట్టి ముఖ్యంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఏదైతే తీర్పు దినానికి యజమాని అని చెప్పడానికి మొట్టమొదటి విషయము ఆయన కలిమా తౌహీద్ లా ఇలాహ ఇల్లల్లా మరియు ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేటటువంటి దాని జ్ఞానాన్ని, దానికి సంబంధించినటువంటి హక్కులను, దానికి సంబంధించినటువంటి అవసరాలను, దానికి సంబంధించినటువంటి ఆచరణలను మరియు దానికి విరుద్ధమైనటువంటి విషయాలు ఏవైతే ఖురాన్ సున్నతులో తెలపడం జరిగిందో వాటి గురించి అల్లాహ్ తాలా అడగడం జరుగుతుంది. కాబట్టి ఇది మొట్టమొదటి విషయం. దాని తర్వాత ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సందేశం గురించి, ఆయన యొక్క పుస్తకం గురించి, ఆయన యొక్క పుస్తకంలోని మొట్టమొదట విషయం గురించి, ఆయనకు సంబంధించినటువంటి దాస్యం గురించి, ఆయనకు సంబంధించిన హక్కుల గురించి, ఆయనకు సంబంధించి ఆయన
సమాజానికి నేర్పించినటువంటి దాస్యం గురించి అడగడం జరుగుతుంది. కాబట్టి అల్ మాలిక్ అనేటటువంటి ఈ పేరులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విచారణ దినానికి యజమాని అనే విషయాలను గురించి విచారణ చేయడం జరుగుతుంది. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా సహీ ముస్లిం హదీస్ లో ఏమంటారంటే, లా మాలిక ఇల్లల్లా, నిజారాధుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్ప విచారణ చేసేటటువంటి యజమాని ఎవ్వరూ లేరు. కాబట్టి సకల సృష్టిని సృష్టించి, సకల సృష్టి రాశులను పోషించి, సకల సృష్టి రాశులకు మార్గదర్శకత్వం చేసి విచారణ చేసేటటువంటి నిజారాధ్యుడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే అల్ మాలిక్ అనేటటువంటి విషయాన్ని మనం సూరా ఫాతిహాలో చదువుతామో, అల్ మాలిక్ ఏ విషయాల గురించి ఖురాన్ సున్నతులో విషయాలు చెప్పడం జరిగిందో, వేటికి మనం ఆయనకు సమాధానం చెప్పాలనో వాటన్నింటిని నేర్చుకోవాలి, విశ్వసించాలి, వాటి మీద మనం ఆచరణ చేయాలి, నిషేధించిన వాటి గురించి వాటిని వదిలిపెట్టాలి. విచారణ దినమున ఆయనకు మనం సమాధానాలు చెప్పాలి. కాబట్టి రెండో పేరు అల్ మాలిక్. అల్ మాలిక్ అనేటటువంటి ఈ పేరులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సకల సృష్టికి సార్వభౌముడు అనేటటువంటి విషయాన్ని పరిచయం చేస్తా ఉన్నాడు. 59 సూరా అల్ హష్ర్ 23 ఆయతులు అల్లాహ్ తాలా ఏమంటారంటే, సకల సృష్టిని శూన్యం నుంచి సృష్టించినటువంటి ఆ సృష్టికి ఒక అందమైనటువంటి ఆకారాన్ని ఇచ్చి, ఆ సృష్టిలో జీవించడానికి మానవులకు మరియు జిన్నులకు మరియు ఇతర సృష్టి రాశులకు అవసరమైన అవసరాలన్నీ తయారు చేసి, వాటన్నింటినీ మనం అనుభవించేటటువంటి విధంగా అనుకూలంగా చేసి, మన యొక్క శరీర అవయవాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించినటువంటి ఆ సృష్టిలోని ఆ అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు అనుకూలంగా ఉండేటట్టు చేయడం జరిగింది. కాబట్టి సకల సృష్టిని నిర్వహించేటటువంటి వాడు ఆ నిజ సార్వభౌముడు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. కాబట్టి అల్ మాలిక్ అనేటటువంటి విషయంలో ఆయన మాత్రమే సార్వభౌముడు. కాబట్టి సకల సృష్టి రాశులను సృష్టించి పోషించి ఆయన మాత్రమే నిర్వహణ చేసేవాడు. కాబట్టి ఆయనకు మాత్రమే మనము జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి 23 సూరా అల్ ముమినూన్ 116 ఆయతులో అల్లాహ్ తాలా ఏమంటారంటే, ఫతఆలల్లాహు మాలికల్ హక్. కాబట్టి తెలుసుకోండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్నతమైనటువంటి వాడు, నిజమైనటువంటి విశ్వ సార్వభౌముడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సకల సృష్టి రాశులలో మనల్ని కూడా సృష్టించడం జరిగింది. మనలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సృష్టిలో మనకు ఎంతైతే వయసును ఇవ్వడం జరిగిందో అంతవరకు పోషించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించినటువంటి అనుగ్రహాలకు విచారణ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరెవరు ఎన్నెన్ని అనుగ్రహాలను ఎవరైతే అనుభవించడం జరిగిందో, ప్రతి అనుగ్రహానికి మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అల్ మలిక్ అనేటటువంటి పేరులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించిన అనుగ్రహాలు, ఆ అనుగ్రహాల్లో మొట్టమొదటి అనుగ్రహం ఏంటంటే హృదయం. ఆ హృదయానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించినటువంటి విశ్వాస జ్ఞానం. ఆ విశ్వాస జ్ఞానం మొట్టమొదట లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేటటువంటి కలిమా తౌహీద్ వచనానికి సంబంధం. కాబట్టి ఆ కలిమా తౌహీద్ వచనానికి సంబంధించిన జ్ఞానాన్నంతా మనం నేర్చుకొని మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు దాని మీద ఆచరణ చేసి అల్లాహ్ తాలా యొక్క హక్కులను చెల్లించి దానికి సమాధానం చెప్పాలి. 3 అల్ మలీక్. దీనికి సంబంధించినటువంటి సాక్ష్యాన్ని అల్లాహ్ తాలా 54 సూరా అల్ కమర్ 55 ఆయతులు ఏమంటారంటే, ఫీ మక్అది సిద్కిన్ ఇంద మలీకిన్ ముక్తదిర్. ఫీ మక్అది సిద్కిన్ ఇంద మలీకిన్ ముక్తదిర్.
సత్యపీఠం మీద విశ్వ సామ్రాటు అయినటువంటి సర్వ సమర్థుని సన్నిధిలో. కాబట్టి ఇక్కడ మనం సకల సృష్టిని సృష్టించి సకల సృష్టికి అనుగ్రహాలు ప్రసాదించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏవైతే విచారణ విషయాలను గురించి ఖురాన్ మరియు సున్నతులో తెలపడం జరిగిందో వాటన్నింటినీ మనం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆ అన్ని విషయాల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సమాధానం చెప్పాలి. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ ఈ భూమిలోని మట్టితో, తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ మన తల్లి గర్భాలలో సృష్టించడం జరిగింది, ఈ భూమిలో నివసింపజేయడం జరిగింది. ఈ అనుగ్రహాలు ఏదైతే శరీర అవయవాల రూపంలో అల్లాహ్ తాలా మనకు ప్రసాదించడం జరిగిందో, ప్రతి అవయవానికి అల్లాహ్ తాలా ప్రసాదించినటువంటి ఖురాన్ మరియు సున్నతులోని జ్ఞానం మేరకు ఆ అవయవాలను మనము ఖచ్చితమైనటువంటి విధానంతో ఆ ఖురాన్ మరియు సున్నతులోని జ్ఞానం ద్వారా శిక్షణ ఇవ్వడం మరియు వాటి యొక్క ఆచరణ అదే విధంగా చేయడం జరిగిందా లేదా అనే విషయం మీద విచారణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఈ పేర్లు ఏవైతే అల్ మాలిక్, అల్ మలిక్, అల్ మలీక్ అనేటటువంటి పేర్లు ఉన్నాయో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్ప పేర్లు, ఉన్నతమైన పేర్లు, అందమైన పేర్లు. ఈ పేర్లలో మనం ఎవరిని కూడా సకల సృష్టి రాశులలో ఎవరిని కూడా మనం సాటి చేయము, సమానం చేయము, భాగస్వామ్యం చేయము మరియు ప్రత్యర్థులుగా కూడా చేయము. కాబట్టి అస్మా వ సిఫత్ లోని తౌహీద్ ఏంటంటే మనం ఈ పేర్ల యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా నేర్చుకొని విశ్వసించడం మరియు అస్మా వ సిఫత్ సంబంధించిన షిర్క్ ఫిల్ అస్మా వ సిఫత్ అంటే ఏంటంటే చాలా మంది ఈ పేర్లతో ఇతరులను పిలవడం జరుగుతుంది, ఈ పేర్లతో ఇతరులను అడగడం జరుగుతుంది, ఈ పేర్లతో ఇతరులను కూడా వారిని సాటి సమానం భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. కాబట్టి తౌహీద్ అస్మా సిఫత్ సంబంధించిన జ్ఞానాన్ని నేర్చుకోవడం మన బాధ్యత, వాటి మీద ఆచరణ చేయాలి. మరియు షిర్క్ ఫిల్ అస్మా సిఫత్ జ్ఞానం నేర్చుకొని వాటిని మనము వదిలివేయాలి. ఇది కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేటటువంటి కలిమా తౌహీద్ సంబంధించిన ఒక భాగము. కాబట్టి ఇక్కడ ఇమామ్ ఇబ్నుల్ ఖయ్యిమ్ రహిమహుల్లాహ్ గారు ఈ పేర్లకు సంబంధించిన అర్థం గురించి ఏం చెప్తున్నారంటే ఈ మూడు పేర్లలో ఒకే ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఏంటంటే సకల సృష్టి మీద సార్వభౌమాధికారాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో ఆయన కేవలం ఒక్కడే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిజ ఆరాధ్యుడు. అనగా ఆయన ప్రతి సృష్టి రాశి యొక్క యజమాని, ప్రతి సృష్టి రాశికి ఈ ప్రపంచంలో జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాలు అవయవాల రూపంలో ఇవ్వడం జరిగింది. మరియు ఆ అవయవాలను మనం పోషించుకొనుటకు సృష్టిలో మనకు అన్ని రకాల అనుగ్రహాలను తిండి రూపంలో, లేకంటే జీవిత రూపంలో, లేదంటే ఇతర రూపాల్లో అల్లాహ్ తాలా ప్రసాదించడం జరిగింది. కాబట్టి మనం ఈ సృష్టిలో జీవించడానికి అల్లాహ్ తాలా చేసిన ఏర్పాట్లన్నీ కూడా అనుగ్రహాలే. వాటిని మార్గదర్శకత్వం చేసేటటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. మరియు మనకు మార్గదర్శకత్వం చేసేటటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మాత్రమే. కాబట్టి మనకు మార్గదర్శకత్వం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు సున్నత్ ద్వారా చేయడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ఇష్టంతో ఈ సకల సృష్టిని నడపడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఆయనను ఆపలేరు, కాబట్టి ఎవరు ఆయనను ఎదిరించలేరు. కాబట్టి ఆయన తప్ప నిజారాధ్యుడు ఈ సకల సృష్టిలో ఎవ్వరు లేరు. కాబట్టి కేవలం నిజారాధ్యుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మాత్రమే మనం ఆరాధించాలి. ఆయన ఏవైతే విషయాల మీద విశ్వాసం పెట్టమని చెప్పడం జరిగిందో విశ్వాసం పెట్టాలి, ఇది కూడా ఆరాధనే. మరియు ఆయన ఏవైతే ఆరాధనలను గురించి కేవలం ఆయన కొరకు ఆరాధన చేయమని చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఆయన కొరకే ఆరాధనలు చేయాలి. అది హృదయపూర్వకమైన ఆరాధనలైనా సరే, అది వాక్కుపూర్వకమైన ఆరాధనలైనా సరే, అది శరీర అవయవాల యొక్క ఆరాధన అయినా సరే, అది ధనపూర్వకమైనటువంటి ఆరాధనలైనా సరే.
కాబట్టి ఇక్కడ అల్ మాలిక్ అనేటటువంటి పేరుకు సంబంధించినటువంటి ఒక చిన్న వివరణ మనం దీన్ని చెప్పుకుందాం ఇన్షాల్లా. దీని తర్వాత ఇదే విధంగా మనం కేవలం ఒక అరగంట మాత్రమే క్లాస్ చెప్పుకుంటాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దయ, కరుణ, అనుగ్రహం మనం ఈ క్లాసును ఇదే విధంగా అల్లాహ్ తాలా తలుచుకున్నన్ని రోజులు చెప్పుకుంటాం. ఎవ్వరు కూడా మనకు అడ్డము రారు కూడా. కాబట్టి అల్ మాలిక్ అనేటటువంటి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అందమైన గొప్ప పేరు, దీనికి సంబంధించి అల్లాహ్ తాలా కొన్ని గుణాలు చెప్పడం జరిగింది. మొట్టమొదటిది మనం ముల్క్ అంటే ఏంటి తెలుసుకుందాం. ముల్క్ అంటే రాజ్యము. కాబట్టి ఇక్కడ ప్రపంచంలో రాజ్యాలు ఉన్నాయి, వాటికి పేర్లు ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు. భారతదేశం ఒక రాజ్యం, శ్రీలంక ఒక రాజ్యం, పాకిస్తాన్ ఒక రాజ్యం, బంగ్లాదేశ్ ఒక రాజ్యం. ఈ విధంగా భూమిలో చాలా రాజ్యాలు ఉన్నాయి. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ చెప్పేటటువంటి రాజ్యం ఏంటంటే ఆయన సృష్టించినటువంటి సకల సృష్టి రాశులు, అది భూమి అయినా సరే, స్వర్గమైనా సరే, అది నరకమైనా సరే, సకల సృష్టిని అల్లాహ్ తాలా ఎంతైతే సృష్టించడం జరిగిందో ఆ సకల సృష్టిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ రాజ్యము, ముల్క్ అనే పేరుతో చెప్పడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సృష్టించినటువంటి ఆ రాజ్యం అంతా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నిర్వహణలోనే ఉంటుంది. కాబట్టి ఈ రాజ్యాన్ని నిర్వహించేటటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కొన్ని గుణాలు. ఒకటి కువ్వత్ కి కమాల్. కువ్వత్ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క బలం. సకల సృష్టి రాసులు మనకు తెలిసి తెలియక, మనకు కనిపించి కనిపిక, ఈ సకల సృష్టి చాలా గొప్పదాన్ని అల్లాహ్ తాలా సృష్టించడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క బలంతో ఈ సకల సృష్టిని సృష్టించడం జరిగింది. ఇదంతా కూడా తౌహీద్ అర్-రుబూబియత్ కు సంబంధించినటువంటి జ్ఞానం. మొట్టమొదట కువ్వతికి కమాల్. మనం ఈ సకల సృష్టిని చూస్తే, సృష్టి రాసులను చూస్తే, ఆకాశం గాని, సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రాలు గాని, రాత్రి గాని, పగలు గాని, మనుషులు గాని, జంతువులు గాని, అడవులు గాని, రకరకాల సృష్టి రాసులను చూస్తే మొట్టమొదట మనకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అస్తిత్వపరమైనటువంటి బలం గుర్తుకు రావాలి. కాబట్టి సకల సృష్టిని చూసినటువంటి వ్యక్తికి మొట్టమొదట ఏం గుర్తుకు రావాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క బలం, కువ్వత్. కాబట్టి ఇదంతా చూసినటువంటి మనం మన హృదయంలో ఏం విశ్వాసం పెడతామంటే సకల సృష్టిని ఇంత బలంగా సృష్టించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన గొప్ప బలమైనటువంటి వాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అస్తిత్వపరంగా గొప్ప బలాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి మనం ఇక్కడ బలం, కువ్వతికి కమాల్ అనేటటువంటి దాని మీద విశ్వాసం తెస్తాం. దాని తర్వాత రెండో నెంబర్లో ఇజ్జతికి కమాల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గౌరవం, అది చాలా గౌరవం, అద్భుతమైనటువంటి గౌరవం. సకల సృష్టిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చాలా అందంగా మరియు అది పరిపూర్ణంగా ఈ సకల సృష్టి అందరికీ అనుకూలంగా ఉండేటట్టు అల్లాహ్ తాలా తయారు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి సృష్టి రాశికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సకల సృష్టిని అనుకూలమైనటువంటి విధానంగా మరియు అది అందరికీ పనికి వచ్చే విధానంతో సృష్టించడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గౌరవనీయుడు కాబట్టి గౌరవంగా సకల సృష్టిని సకల సృష్టి రాశులకు అనుకూలంగా సృష్టించడం జరిగింది. కాబట్టి ఈ సకల సృష్టి ఆవిడ ముష్రిక్ అయినా సరే, కాఫిర్ అయినా సరే, ఇతరులను ఎవరిని ఆరాధించే వాళ్ళైనా సరే, యూదులైనా సరే, క్రైస్తవులైనా సరే, ఎవరైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సకల సృష్టిలో అందరికీ తినడానికి, తాగడానికి, నివసించడానికి, జీవించడానికి అన్ని సౌకర్యాలను చేయడం జరుగుతా ఉంది. కేవలం ఆయన గౌరవనీయుడు కాబట్టే అందరికీ ఈ భూమిలో గౌరవంగా అన్ని రకాల అనుగ్రహాలను ప్రసాదించడం జరుగుతుంది. కాబట్టి మనం ఇదంతా ఖురాన్ మరియు సున్నత్ జ్ఞానం మేరకు గమనిస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గౌరవం మనకు గుర్తుకు వస్తుంది. మూడవ అంశం కుదరతికి కమాల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శక్తి సామర్థ్యాల అద్భుతము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శక్తి సామర్థ్యాలు గలవాడు. కాబట్టి సకల సృష్టి రాశులను సృష్టించినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సృష్టి రాశులు చాలా గొప్ప గొప్ప సృష్టి రాశులు.
ఆ సృష్టి రాశులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శక్తి సామర్థ్యాలతో ఆయన సృష్టించడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శక్తి సామర్థ్యాలు మనకు ఈ సృష్టిని చూస్తూనే గుర్తుకు రావాలి. కాబట్టి ఈ సకల సృష్టిని శక్తివంతంగా అల్లాహ్ తాలా తయారు చేయడం జరిగింది. మరియు ఆయన కూడా శక్తి సామర్థ్యాలు గలవాడు. దీన్ని ఏమంటారంటే కుదురత్ అంటారు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శక్తి సామర్థ్యాలు కూడా అద్భుతమైనవి. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క శక్తి సామర్థ్యాలు చాలా గొప్పవి అనే విషయం మనందరికి గుర్తు రావాలి. 4 ఇల్మ్ ఔర్ ఇహాతా కి కమాల్. జ్ఞానము మరియు జ్ఞానాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞాన పరంగా ప్రతి సృష్టి రాశి మీద ఆవరించి ఉన్నాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానము మరియు ఆయన యొక్క జ్ఞానం సకల సృష్టి రాశులను ఆవరించి ఉంది అనేటటువంటి విషయం మనందరికీ ఇక్కడ గుర్తుకు రావాలి. కాబట్టి ఈ సృష్టిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క గొప్ప జ్ఞానంతో సృష్టించడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్ప జ్ఞానం గలవాడు మరియు గొప్ప వివేకం గలవాడు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అస్తిత్వ పరంగా ఆయన సకల సృష్టి రాశుల పైన అర్ష్ మీద సింహాసనం పైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క అస్తిత్వ పరంగా ఉన్నాడు. కాబట్టి అస్తిత్వ పరంగా ఉన్నటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన యొక్క జ్ఞానంతో ఈ సకల సృష్టి రాశులను ఆవరించి ఉన్నాడు. కాబట్టి అది చిన్నదైనా సరే, అది పెద్దదైనా సరే, ఆయన జ్ఞాన పరిధి నుండి ఏది కూడా దూరంగా లేదు. కాబట్టి మనం మనుషులం, మనం బయట కనపడుతున్నాం, మన హృదయాలు ఉన్నాయి, మన శరీర అవయవాలు ఉన్నాయి, అందులో ఏమేం జరుగుతా ఉంది అంతా కూడా అల్లాహ్ తాలాకు తెలుసు. ఆయన జ్ఞానపరంగా ప్రతి సృష్టి రాశిని ఆవరించి ఉన్నాడు. ఏమి కాబట్టి ఇక్కడ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన జ్ఞానంతో సకల సృష్టిని ఆవరించి ఉన్నాడు. అంటే ఆయన జ్ఞానం నుంచి ఏ సృష్టి రాశి కూడా దూరంగా లేనే లేదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానం మనం అంతా ఉన్నాం. కాబట్టి ఆయన చెప్పిన విధంగా జీవితం గడపడం అనేటటువంటిది మనందరి యొక్క బాధ్యత. 5 హిక్మత్ కి కమాల్. వివేకానికి సంబంధించినటువంటి గొప్పతనం. ఈ సకల సృష్టిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన జ్ఞానపరంగా నడుపుతున్నాడు మరియు వివేక పరంగా కూడా నడుపుతూ ఉన్నాడు. కాబట్టి చాలా వివేకంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సకల సృష్టి రాశులను నడుపుతూ ఉన్నాడు. ఆయన యొక్క వివేకం కూడా గొప్పది, అద్భుతమైనటువంటిది. ఆయన యొక్క వివేకం అనేటటువంటి గుణాన్ని కూడా మనం ఖచ్చితంగా విశ్వసించాల్సిన అవసరం ఉంది. 6 నఫాజ మషియతికి కమాల్. నఫాజే మషియతికి కమాల్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన తలంపు యొక్క అద్భుతంతో ఆయన ఏం తలుచుకుంటే అది ఈ సకల సృష్టిలో జరుగుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క తలంపులు 2 రకాలు ఉన్నాయి. ఒక తలంపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క కోని మషియత్, సకల సృష్టిని ఆయన తలుచుకున్నట్టు నిర్వహిస్తాడు. సకల సృష్టిని ఆయన తలుచుకున్నట్టే నడుపుతాడు. అయితే మానవులకు జిన్నులకు అల్లాహ్ తాలా ఖురాన్ మరియు సున్నత్ మేరకు షరియత్ను ప్రసాదించడం జరిగింది. కాబట్టి మనం షరియత్ మేరకు మనం ఏ విధంగా నడుచుకుంటామో, విశ్వాసాలు పెడతామో, ఆచరణలు చేస్తామో దాని మేరకు అల్లాహ్ తాలా మనల్ని తలుచుకోవడం జరుగుతుంది. కాబట్టి మనం ఖురాన్ మరియు సున్నత్ యొక్క షరియత్ యొక్క జ్ఞానాన్ని పరిపూర్ణంగా నేర్చుకోకపోతే దాని మేరకు ఆచరణ చేయలేం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కూడా మనకు షరియత్ మేరకు తలుచుకోడు. కాబట్టి అల్లాహ్ తాలా మన జీవితాలను షరియత్ మేరకు తలుచుకొని, షరియత్ మేరకు మనకు మరణం ప్రసాదించి, షరియత్ మేరకు మనకు విచారణ చేసి, షరియత్ మేరకు మనకు స్వర్గంలో పెట్టాలంటే, షరియత్ మేరకు నరకం నుంచి దూరంగా ఉంచాలంటే మనం ఖచ్చితంగా షరియత్ మేరకు ఇక్కడ జీవితాన్ని జీవించాల్సిన అవసరం ఉంది. ఇది తలుచుకోవడం జరిగింది అల్లాహ్ తాలా. కాబట్టి తక్దీరుకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. 7వ నంబర్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తసర్రుఫ్ ఔర్ తద్బీర్ కి కమాల్. తసర్రుఫ్ ఔర్ తద్బీర్ అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సకల సృష్టిని ప్రతిరోజు ఆయన తలుచుకున్నట్లుగా నిర్వహిస్తాడు. ఆయన తలుచుకున్నట్టుగా మార్గదర్శకత్వం చేయడం జరుగుతుంది. కాబట్టి దైనందిన కార్యక్రమాలన్నీ కూడా ఈ సకల సృష్టిలో ఎవరికి అల్లాహ్ తాలా సంపద ప్రసాదించాలి, ఎవరికి సంపద తీసుకోవాలి, ఎవరికి ఆరోగ్యం ఇవ్వాలి, ఎవరికి ఆరోగ్యం తీసుకోవాలి, ఎవరికి వయసు ఇవ్వాలి, ఎవరి వయసు నిలపాలి, ఎవరికి జీవితం ఇవ్వాలి, ఎవరికి మరణం ప్రసాదించాలి,
ఎవరికి మార్గదర్శకత్వం చేయాలి, ఎవరికి మార్గభ్రష్టత్వం చేయాలి, ఇవన్నీ కూడా దైనందిన కార్యక్రమాల్లో ఉంటాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం మన యొక్క అంటే ఖురాన్ మరియు సున్నత్ మేరకు ఆరాధనలు చేస్తూ జీవిస్తూ ఉంటే వాటిని అదే విధంగా నడపడం జరుగుతుంది. మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఏదైతే నిర్వహణ చేయడం, దైనందిన నిర్వహణ చేయడం, మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైనందిన మార్గదర్శకత్వం చేయడం, ఇది కేవలం ఆయనకు మాత్రమే సొంతం. కాబట్టి ఇప్పుడు మనం ముల్క్ మరియు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు సంబంధించిన 7 గుణాలను గురించి మాట్లాడుకోవడం జరిగింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏదైతే మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క మంచి పేర్లు మరియు గుణాలు మరియు వాటికి సంబంధించిన జ్ఞానం గురించి మాట్లాడుకుంటున్నామో దాన్ని బాగా అర్థం చేసుకొని, బాగా విశ్వసించి, దాని మీద పరిపూర్ణమైన జ్ఞానంతో మనం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఆరాధన చేసే సౌభాగ్యం మనందరికి ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి ఇన్షాల్లా మనం క్లాసు ఖచ్చితంగా 9 గంటలకు మొదలు పెడతాం, 9:30కు అంతం చేస్తాం. ఇవాళ ఒక 10 నిమిషాలు అటు ఇటు అయింది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్ప పేర్లు మరియు ఆయన గుణాలను విశ్వసించేటటువంటి జ్ఞానాన్ని నేర్చుకొని ఆరాధన చేసే సౌభాగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.